బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదైంది. పోలీసుల విధులను అడ్డుకున్నారని అడిషనల్ ఎస్పీ రవిచందన్ ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. ఇక పోలీస్ విధులకు ఆటంకం కలిగించారనే ఫిర్యాదుతో 132-351-3 BNS యాక్ట్ ప్రకారం రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదైంది. పోలీసుల విధులను అడ్డుకున్నారని అడిషనల్ ఎస్పీ రవిచందన్ ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. ఇక పోలీస్ విధులకు ఆటంకం కలిగించారనే ఫిర్యాదుతో 132-351-3 BNS యాక్ట్ ప్రకారం రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న సైబరాబాద్ కమిషనరేట్ దగ్గర నిరసనకు దిగిన మాజీ మంత్రి హరీష్ రావు ఇతర బీఆర్ఎస్ నాయకులను అదుపులోకి తీసుకుని రంగారెడ్డి జిల్లా కేశంపేట్ పోలీస్ స్టేషన్ కి తరలించారు. కేశంపేట్ కి తరలించిన విషయాన్ని తెలుసుకున్న షాద్నగర్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు. ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. హరీష్ రావుతో పాటు మాజీ మంత్రులు ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్తో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డితో పాటు రాజ్యసభ సభ్యుడు వత్తిరాజు రవిచంద్రను ఇదే పోలీస్ స్టేషన్ కు తరలించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సైబరాబాద్ కమిషనరేట్ దగ్గర నిరసనకు దిగిన మాజీ మంత్రి హరీష్ రావు ఇతర బీఆర్ఎస్ నాయకులను అదుపులోకి తీసుకుని రంగారెడ్డి జిల్లా కేశంపేట్ పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఇక కేశంపేట్ కి తరలించిన విషయాన్ని తెలుసుకున్న షాద్నగర్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు. ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. హరీష్ రావుతో మాజీ మంత్రులు ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్తో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డితో పాటు రాజ్యసభ సభ్యుడు వత్తిరాజు రవిచంద్రను ఇదే పోలీస్ స్టేషన్ కు తరలించారు. సహకరిస్తా ఉన్నాం. ఖమ్మంలో మన ఎమ్మెల్యేల మీద తగిన దాని మీద కూడా తప్పకుండా తగిన చర్యలు తీసుకుంటామని కూడా చెప్పారు. నమ్మకం కొద్దీ, పోలీసుల మీద విశ్వాసం కొద్దీ, బాధ్యత కొద్దీ మేము సహకరిస్తా ఉన్నాం. దయచేసి మాట మీద నిలబడాలని చెప్పి పోలీసులను కూడా కోరుతా ఉన్నాం. అధికారం వాళ్ళ దగ్గర ఉండొచ్చు, రేపు మా దగ్గర ఉండొచ్చు, కానీ లా అండ్ ఆర్డర్ అండి, న్యాయాన్ని పాటించండి, ఏకపక్షంగా ఉండొద్దని కూడా పోలీసులు కూడా కోరుతూ, దయచేసి మళ్ళీ మేము పోయిన తర్వాత మా కార్యకర్తలను ఎవరిని ఇబ్బంది పెట్టినా, మా కార్యకర్తలను ఇబ్బంది పెడితే నేను మా ప్రాణాలను అడ్డం పెట్టాలని కూడా మీరందరూ ఇబ్బందుల్లో ఉన్నది మన లక్ష్యం. రైతుల రుణమాఫీ మన లక్ష్యం. పేదలకు 4,000 పెన్షన్ రావాలి మన లక్ష్యం. మహిళలకు 2,500 రావాలి. రైతు బంధు డబ్బులు రావాలి. దాని మీద పోరాడదాం. దాని మీద ఈ ప్రభుత్వం మీద గట్టిగా పోరాడి ప్రజలకు మేలు జరిగే విధంగా చేద్దాం. సో దయచేసి అందరూ కూడా సంయమనంగా మీ ఇళ్లకు వెళ్ళాలి. డీసీ గారిని పోలీసులకు కూడా
జిల్లాల్లో కూడా మా కార్యక్రమం బయలుదేరి చేస్తున్నారట. అలాంటి